ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం చివరి అసెంబ్లీ అనుకుంటాను అసెంబ్లీ కాల్ఫర్ చేసింది. మొన్న క్యాబినెట్ మీటింగ్లో అసెంబ్లీలో 50 అంశాల మీద చర్చ చేద్దామని ఒక మీడియా ద్వారా సూచన పంపించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకించి స్పీకర్ గారిని నేను కోరుకుంటున్నా. మరియు ఈ అసెంబ్లీ కేవలం గడి బడిలాగా కాకుండా గడి బడి ఒక అసెంబ్లీ లాగా నిర్వహించాలని నేను కోరుకుంటున్నా. గడి అంటే ఎందుకంటే అసెంబ్లీలో గడిలో దొర ఏది చెప్తే గదే, ఇక బడిలో ఏంటంటే హెడ్ మాస్టర్ ఏది చెప్తే గదే పాఠం. సో దయచేసి మీరు గుర్తించాలి, ఈ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అంటే అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడే అవకాశం కల్పించినప్పుడే అదే అసెంబ్లీ అవుతుంది. లేకుంటే దాని పేరు మార్చేసి మీరు గడియో బడియో పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. నేను డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ సంఖ్యాపరంగా కాదు సబ్జెక్టు పరంగా, సంఖ్యాపరంగా కాదు సబ్జెక్టు పరంగా మాట్లాడండి. మీరు కౌరవులాగా 100 మంది ఉండొచ్చు, పాండవులాగా అపోజిషన్లో తక్కువ ఉండొచ్చు, కానీ నిజమైనటువంటి ప్రజా సమస్యలు ప్రజలకు తెలవాలంటే, ఆ పరిష్కారం దొరకాలంటే కేవలం కేసీఆర్ గారే 50 అంశాలు ఓ హెడ్ మాస్టర్లా క్లాస్ తీసుకోవటం కాకుండా మా ప్రతిపక్ష నాయకులకు కూడా అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ముచ్చడముగా 3 రోజులు కాకుండా దయచేసి కనీసం 10 నుంచి 15 రోజులు నిజమైనటువంటి అసెంబ్లీగా పెట్టాలని మా యొక్క డిమాండు. స్పీకర్ గారు మరి చైర్మన్ గారు కనీసం లాస్ట్ అసెంబ్లీలోనైనా లాస్ట్ సెషన్లోనైనా దీన్ని ఇది అసెంబ్లీ అనే ఒక భావన కల్పిస్తారని నేను వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇకపోతే ఆర్టీసీలకు సంబంధించింది మొన్ననే ఆదరాబాదరగా కేబినెట్ డిసిషన్లో ఆర్టీసీ ఉద్యోగులందరినీ కార్మికులు ఎంప్లాయీస్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇవి సందర్భంగా చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు ఏం చేసినా కూడా ఎలక్షన్స్ కొరకు, ఎలక్షన్ ద్వారానే ఎలక్షన్ ఫలితాలు ప్రభావితం చేయడానికి చేస్తారు తప్పితే మిగతా లేకుంటే వారి మీద ప్రేమతో చేయడు. ఈ యొక్క 9 ఏళ్లలో ఆర్టీసీ నాయకులను, ఆర్టీసీ కార్మికులను, ఆర్టీసీ ఫండును ఆర్టీసీ కార్మికులను ఎట్లా చేసిండంటే కోడివి ఈకలు పీకినట్టు వాళ్ళు ఊరు మొత్తం పీకేసిండు. వాళ్ళు మొత్తం నేకెడ్ బ్రాయిలర్ చికెన్ లాగా అయిపోయినారు. ఇప్పుడు గింజలేస్తుండు. అది ఎన్నికలకు నిజమో తెలవాలి. మేము డిమాండ్ చేసేదంటే మేము స్వాగతిస్తున్నాం పార్టీ ద్వారా, కానీ ఈ సబ్ కమిటీ నోటిఫికేషన్ వరకు లాగకండి. వితిన్ 15 days సబ్ కమిటీ ఏదైతే రిపోర్టు రావాలి, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు మార్చాలి. కేవలం వాళ్ళనే కాదు, ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ డ్రైవర్సు, అవుట్ సోర్స్డ్ క్లీనర్సు, వీళ్ళందరినీ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మీరు చేయాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అప్పుడే మీకు నిజమైనటువంటి ఆర్టీసీ మీద కనీసం ముసలి కన్నీళ్ళైనా వస్తున్నాయని మేము భావిస్తాం. ఇకపోతే ఈ మధ్య పేపర్లో చాలా వస్తుంది, మీ అందరికీ తెలుసు. మొన్ననే ఆర్టీసీ కార్పొరేషన్ ఉండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆర్టీసీ స్థలాలను మాల్స్ కొరకు, పెట్రోల్ బంకుల కొరకు, వివిధ కమర్షియల్ యాక్టివిటీస్కు 90 ఏళ్ళు, 30 ఏళ్ళు, 33 ఏళ్ళు లీజుకి ఇచ్చడం జరిగింది. మేము తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కేవలం ఇది ఎలక్షన్స్ కొరకే చేసినా కూడా ఆర్టీసీ ఆస్తులను, భూములను టచ్ చేయకండి. ఇది 1931 నిజాం కాలంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ దినదిన అభివృద్ధి అయి ఈరోజు 10,000 కోట్ల కొంత నష్టం వచ్చినా కూడా 1,00,000 కోట్ల ఆస్తుంది.
దాని మీద వారికి 1,00,000 కోట్ల ఆస్తి ఉంది. ఈ 1,00,000 కోట్ల ఆస్తిని మీరు వివిధ రూపాలతోని ఓఆర్ఆర్ లాగా మొత్తం మీరు కైవసం చేస్తే బీజేపీ పార్టీ చూస్తూ ఊరుకోదని మేము హెచ్చరిస్తున్నాం ప్రజల తరఫున. ఇక మెట్రో మొన్నటి వరకు ఎట్లా ఉందంటే తినటానికి మిగటానికి మెతుకులు లేవు కానీ మీసాలకు సంపంగా నూనె అన్నట్టు పాత తెలంగాణ సామెత ఉండే. అరే ఎంఎంటీఎస్ యాదాద్రికి ఒక 100 కోట్లు ఇవ్వడానికి వారి దగ్గర డబ్బులు లేవు. RRRకు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి 500 కోట్ల రూపాయలకు డబ్బులు లేవు. ఈ కడ్డెం ఏదైతే రిజర్వాయర్ ఉంది ఒక 10 కోట్ల రూపాయలు గేట్ల మరమ్మతుకు డబ్బులు లేవు. రైతు రుణమాఫీ 2018లో 1 లక్ష రుణమాఫీ చేసిండ్రు, వాటికి డబ్బులు లేవు. ఈరోజు ఎడాపడా పెన్ను పేపర్ పెట్టుకొని ఈ కారిడరు ఆ కారిడరు ఈ కారిడరు ఆ కారిడర్ అని ఈ మెట్రో విస్తృత మెట్రో అని హెడ్డింగ్లు పెడుతున్నారు. నేను డిమాండ్ చేసి అడుగుతున్నా, అది రియల్ మెట్రోనా? ఈ మధ్య రీల్స్ చాలా మంది చేస్తున్నారు పిల్లలందరూ. ఈ మధ్య వీళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రీల్ బడ్జెట్, రీల్ మెట్రోలు, రీలు పథకాలు తెస్తున్నారు. దయచేసి దీన్ని కూడా ఏదో దళిత ముఖ్యమంత్రి లాగా ఒక రీలు మెట్రో చేయకండి. ఎందుకంటే ఒట్టిగా ప్రకటిస్తే మీరు ఎట్లాగో 3 months తర్వాత ఉండే అవకాశం లేదు. అందుకొరకు వాస్తవికత దృక్పథంతో పోండి అని మా యొక్క బీజేపీ పార్టీ తరఫున సూచన చేస్తున్నాం. ఇకపోతే మన కేబినెట్లో పాప మీ అందరూ అనుకున్నాం, తెలంగాణ ప్రజలు రైతులందరూ ఏం ఊహించారు? గతంలో పెండింగ్ ఉన్నటువంటి రుణమాఫీ కానీ నిరుద్యోగ భృతి కానీ ఇట్లాంటి అంశాల మీద ఎరువులు, ఫ్రీ ఎరువులు, దీన్ని దాని కొరకే పుట్టిందేమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఫ్రీ ఎరువులు దీని గురించి ఏదైతే చెప్పారో జీరో. మా కేసీఆర్ గారు పథకాలు చూస్తుంటే నాకు ఆర్జీబీ గుర్తొస్తున్నాడు. ఆర్జీబీ అంటే మీ అందరికీ తెలుసు, రామ్ గోపాల్ వర్మ. ఒక సినిమా తీయ ముందుకే ఇంకో సినిమా స్టార్ట్ చేస్తాడు. ఇట్లా అయింది కొత్త ఒక పథకం పెడతాడు, మళ్ళీ ఆ పథకం ఇంప్లిమెంట్ చేయకుండా కొత్త పథకం పెడతాడు, మళ్ళీ అదనం చేసినాక 2 రోజులకు మళ్ళీ కొత్త పథకం పెడతాడు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి కనీసం ప్రధానమంత్రిని చూసి కొద్దిగా నేర్చుకోండి. చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడు. ప్రధానమంత్రి గారు చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక నిధుల వర్షం, ప్రాజెక్టుల వర్షం కురిపిస్తున్నారు. 6వ తారీఖు నాడు దయచేసి దీన్ని కొద్దిగా మంచిగా మెన్షన్ చేయాలి. ఇదివరకు ఏదైతే ప్రదేశం బాగలేకుంటే, శుభ్రత లేకుంటే, లేకుంటే క్లాస్ రూమ్లో పిల్లలు గొడవ చేస్తే ఇదేమన్నా క్లాస్ రూమా రైల్వే స్టేషన్ అనేది. కానీ ఈరోజు గౌరవ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఒక ముందు చూపుతోంది. గతంలోనే సికింద్రాబాద్కు 900 కోట్లతోనే అధునాతమైనటువంటి, ఇదివరకు ఎయిర్పోర్ట్ చూస్తేనే జిఎంఆర్ ఎయిర్పోర్టు లేకుంటే మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూస్తే ఒక 5 స్టార్ హోటల్ లాగా ఉండేది. ఈరోజు రైల్వే స్టేషన్లు కూడా ఒక 5 స్టార్ హోటల్స్ తరహాలో తీర్చిదిద్దుతున్నటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ గారు. 6వ తారీఖు నాడు 894 కోట్ల రూపాయలతో, అక్షరాల 894 కోట్ల రూపాయలతో ఏకకాలంలో 21 రైల్వే స్టేషన్స్ని ఈ యొక్క బడ్జెట్తోని ఆ రోజు మోడర్నైజేషన్ కొరకు, ఇదివరకు రైల్వే స్టేషన్ అనేది ప్రాబబ్లీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ లాగా రైల్వే పోర్ట్ అని అనాల్సి వస్తుంది. అంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఆ రోజు 10:30 to 11 వరకు దయచేసి స్థానిక ప్రజలు, రైల్వే ప్రయాణికులు, స్థానిక పట్టణాల్లో ఉన్నటువంటి కమ్యూటర్స్, వ్యాపారవేత్తలు ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని దాన్ని దిగ్విజయంగా చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా కేసీఆర్ గారేమో అది ఏం చెప్పినా కూడా నీటి మూటలు అవుతాయి. ప్రధానమంత్రి గారు
ఏది చెప్పినా కూడా తూచా తప్పకుండా అమలైతే కాబట్టి ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో మౌలిక సదుపాయాలు ఇదే గతి శక్తి అంటారు. ఈ గతి శక్తి కార్యక్రమము ఏదైతే భారత యొక్క గమ్యాన్ని మార్చే గతి శక్తి కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొనాలని మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏం లేదు అంటే 21 స్టేషన్ తిరగమంటావా ఢిల్లీ నుంచి. థ్యాంక్ యూ.